అది 7వ రోజు, శాపానికి చివరి రోజు. రాజును కాటువేయడానికి తక్షకుడు బయలుదేరాడు. దారిలో కశ్యపుడు తగిలాడు. బ్రాహ్మణోత్తమా, ఏమిటీ హడావిడి అని పలకరించాడు. రాజును కాపాడేందుకు వెడుతున్నానన్నాడు. తక్షకుడే కాదు, వాణ్ణి మించిన కాలనాగు కాటువేసినా విషం విరిచేయగలిగిన మంత్రం నా దగ్గర ఉంది అన్నాడు. తక్షకుడు ఉడుక్కున్నాడు. నేనే తక్షకుణ్ణి, నా కాటుకు విరుగుడు నీవల్ల కాదు, వెనక్కి పొమ్మన్నాడు. మునీశ్వరుడి శాపమున్నా, నువ్వు కాటువేసినా పరీక్షిత్తును కాపాడగలనని, కాపాడి తీరుతానని కశ్యపుడు పంతానికి దిగాడు. అయితే నీ మంత్రశక్తిని పరీక్షించవలసిందే. ఇదిగో ఈ మర్రి చెట్టును కాటువేస్తాను, వెంటనే చస్తుంది, బతికించి చూద్దాం అన్నాడు. కాటువేశాడు. అంతటి మహావటవృక్షము రెప్పపాటులో భగ్గునమండి బూడిదైపోయింది. కశ్యపుడు బూడిదంతా దగ్గరకు పోగుచేశాడు. చేతిలోకి నీళ్లు తీసుకుని మంత్రించి చిలకరించాడు. అంతవేగంగానూ నగ్రోధం లేచి నిలబడింది. మునపటిలా కళకళలాడింది. తక్షకుడు గతుక్కుమన్నాడు. కశ్యపుణ్ణి సామదానోపాయాలతో లోబర్చుకోవాలని అనుకున్నాడు. ప్రశంసించాడు. ధనంకోసమే కదా ఈ ప్రయాసమంతాను, అదేదో నేను పుష్కలంగా ఇస్తాను, ఇంటికి వెళ్ళిపొమ్మన్నాడు. కశ్యపుడాలోచనలో పడ్డాడు. ధర్మసందేహాలు అంకురించాయి. ధనలోభానికి లొంగి ఇంటికి వెళ్ళిపోతే నాకు కీర్తి లభించదు. మహారాజును కాపాడితే ఎంత కీర్తి, పుణ్యం కూడాను. మంచివాడనిపించుకోకపోయాక ఎంత ధనముండి ఏమి లాభం? రఘుమహారాజు కీర్తికోసమని తన పర్వస్వమూ కౌత్సుడికి, వరతంతు శిష్యుడు, దానం చేయలేదు. ధనం కాదు ముఖ్యం, కీర్తి శ్రీదేవి భాగవతం ఎన్నో అమ్మవారి మహిమలతో కూడిన కథలతో అద్భుతంగా ఉంటుంది మీ ఏన్షియంట్ సిబ్లింగ్స్లో. రోజుకు ఒక ఎపిసోడ్తో వస్తున్నా మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి.